Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biochemistry students. So coming to the session, today's topic is spectrophlorimetry. This is from unit 4 అండి. So already last topic ఒకటి చెప్పాను నేను, electromagnetic radiation. That is also from unit 4. Sorry for the mistake. The unit 3 అని చెప్పాను నేను, but it's not from unit 3 అండి, it's from unit 4 electromagnetic radiations, and ఇది కూడా unit 4 నుంచి spectrophlorimetry. So coming to that, spectrophlorimetry. సో స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ ఎందుకు యూస్ అవుతుంది అంటే క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ లిక్విడ్స్. సో మనం లిక్విడ్స్ని క్వాంటిటేటివ్ ఎస్టిమేట్ చేయడానికి మనకి స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ అనేది యూజ్ అవుతుంది. దీన్నే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటామండి. సో స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ అన్న ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ అన్న కూడా ఒకటే, ఏమీ చేంజ్ ఉండదు. అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ చేయడానికి మనకి స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఇస్ మెజర్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లోరోసెన్స్ ఎమిటెడ్ బై ఎ సబ్స్టెన్స్ ఆఫ్టర్ అబ్సార్ప్షన్ ఆఫ్ లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్. సో వాట్ ఈస్ ఎ ఫ్లోరోసెన్స్? సో ఫ్లోరోసెన్స్ అంటే ఏం కాదండి, ద ఫినామినా వేర్ బై ఎ మాలిక్యూల్ ఆఫ్టర్ అబ్జార్బింగ్ రేడియేషన్ ఎమిట్స్ సమ్ ఆఫ్ ద రేడియేషన్ ఆఫ్ లాంగర్ వేవ్ లెంత్. సో ఏదైనా ఒక మాలిక్యూల్ అన్నది రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది కొంత రేడియేషన్ని లాంగర్ వేవ్ లెంత్కి ఎమిట్ చేస్తుందండి. అంటే ఒక చాలా ఎక్కువ వేవ్ లెంత్కి అది ఎమిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫ్లోరోసెన్స్ని. ఓకేనా, ఒక పర్టికులర్ మాలిక్యూల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఒక మాలిక్యూల్ అంటే జస్ట్ లైక్ ఏ స్మాల్, ఐ విల్ టెల్ యూ. సో ఫర్ సపోజ్ మనం ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ అనుకుందాం. సో దీనికి మనకి ఫ్లోరోసెంట్ లైట్, రేడియేషన్ లైట్ అన్నది అబ్జార్బ్ చేసుకుందండి. సో సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఇది అబ్జార్బ్ చేసుకుంది. ఓకేనా, సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే, ఓకేనా, ఈ మాలిక్యూల్ అన్నది లాంగర్ వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎమిట్ చేస్తుంది ఇలా. సో రేడియేషన్ని మనకి ఎమిట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇలా లాంగర్ వేవ్ లెంత్కి రేడియేషన్ని ఇలా ఎమిట్ చేయడాన్ని మనం ఏమన్నాము అంటే ఫ్లోరోసెన్స్ అని అంటాం. ఓకేనండి. ద ఫినామినా వేర్ బై ఎ మాలిక్యూల్ ఆఫ్టర్ అబ్జార్బింగ్ ద రేడియేషన్ ఎమిట్స్ రేడియేషన్ ఆఫ్ ఎ లాంగర్ వేవ్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లోరోసెన్స్. సో ఏదైతే మాలిక్యూల్ మనకి లాంగర్ వేవ్ లెంత్కి రేడియేషన్ని ఎమిట్ చేస్తుందో దాన్ని ఏమన్నాము అంటే ఫ్లోరోసెన్స్ అని అన్నాం. So coming to the principle, so the working principle of fluorescence is depending on the intensity of fluorescent light అండి. సో మనకి ఎంత ఇంటెన్సిటీ ఫ్లోరోసెంట్ లైట్ యొక్క ఎంత ఇంటెన్సిటీ ఉందా అన్నదాన్ని మనకి ప్రిన్సిపల్ కింద చెప్పుకుంటాం. సో absorption of UV visible radiation causes transmission of electrons from a signal at ground state to signal at excited state. As this state is not stable, it emits the energy in the form of UV or visible radiation and return to the signal at ground state. The measurement of this emitted radiation is the principle of spectrophlorimetry. So మనం ఒక మాలిక్యూల్ని తీసుకున్నాము, ఆర్ సమ్ అదర్ ఎలక్ట్రాన్ తీసుకున్నాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్లో ఉంటాయండి. సో ఇది మనం గ్రౌండ్ స్టేట్ అనుకుందాం. సో గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్ అన్నది ఏమవుతుంది అంటే సమ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సమ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అబ్జార్బ్ చేసుకుని, సో ఇదేంటి గ్రౌండ్ స్టేట్ అండి. సో దిస్ ఈస్ గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్ అనేది రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది, అంటే హయ్యర్ ఆర్బిటాల్కి వెళ్తుంది అనమాట. ఓకేనండి, ఎక్సైటెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో ఎక్సైటెడ్ స్టేట్ అనేది స్టేబుల్గా ఉండదు. ఓకేనా, ఇట్స్ నాట్ ఇన్ అ స్టేబుల్ ఫార్మేట్. సో ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎమిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్సైటెడ్ స్టేట్లో సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎమిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో అలా ఎమిట్ అయిన తర్వాత మాలిక్యూల్ అనేది మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఓకేనండి. సో అలా మనకి మాలిక్యూల్ అనేది గ్రౌండ్ స్టేట్కి రావడాన్ని ఏమన్నాము అంటే ఫ్లోరోసెన్స్ అని అన్నాం. ఓకేనా.
సో, ఒక గ్రౌండ్ స్టేట్‌లో మనకు ఒక మాలిక్యూల్ అనేది రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకొని, అది మళ్ళీ ఎక్సైటెడ్ స్టేట్‌కి రీచ్ అవుతుంది. ద ఎక్సైటెడ్ స్టేట్ వాస్ నాట్ స్టేబుల్ అండ్ ఇట్స్ ఎమిట్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద యూవీ రేస్. సో, కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీనది ఎమిట్ చేస్తుంది. ఆ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. అండ్ మళ్ళీ అది తిరిగి మళ్ళీ గ్రౌండ్ స్టేట్‌కి రిటర్న్ అయిపోతుంది. సో, అలా రిటర్న్ అయిపోయేదాన్ని మనం ఫ్లోరోసెన్స్ అంటాం. సో, ఇక్కడ ఏంటి అంటే, అలా ఎప్పుడైతే రిటర్న్ అయిందో, అది ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్‌ని ఎమిట్ చేసిందో ఓకేనండి. ఓకేనా? అది రిటర్న్ అవ్వడానికి ముందు ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్‌ని ఎమిట్ చేసిందో, దాన్ని మనం ఈ స్పెక్ట్రోస్ఫోరోమెట్రీలో మెజర్ చేస్తామనమాట. సో, దాని ద్వారా మనం ఒక లిక్విడ్ యొక్క క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ spectrophlorimetry. I think you got the point. When an electron absorbs the radiation at ground state and it reaches the excited state. Whenever it reaches the excited state is not stable, so that the electron emits some of the energy or some of the radiation and return to the ground state. So that phenomena is called as fluorescence, and the emitted radiation can be measured, which is the principle of spectrophlorimetry. So this is the principle of spectrophlorimetry. And coming to the instrumentation. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది ఎలా ఉంటుంది? సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, సో మనకి ఇక్కడ 2 మోనోక్రోమాటర్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోనోక్రోమాటర్ అండ్ దిస్ ఈజ్ అనదర్ మోనోక్రోమాటర్. సో మనకి ఇక్కడ లైట్ సోర్స్ ఉంటుంది, మోనోక్రోమాటర్ ఉంటుంది, శాంపిల్ హోల్డర్, డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ రికార్డర్. ఓకేనా? 2 మోనోక్రోమాటర్స్ ఉంటాయి. సో ఒక మోనోక్రోమాటర్ వచ్చి ప్లేస్డ్ వన్ మోనోక్రోమాటర్ ఈజ్ యూజువల్లీ ఏ ప్రిజమ్. సో ఒక మోనోక్రోమాటర్, ఫస్ట్ మోనోక్రోమాటర్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ మోనోక్రోమాటర్ మనకి ప్రిజమ్ లాగా యూజ్ అవుతుంది అండి. సో లైట్ సోర్స్ అనేది లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ లైట్ సోర్స్ వచ్చి ఏంటి అంటే, మెర్క్యూరీ ల్యాంప్ ఆర్ జినాన్ ఆర్క్ ని యూజ్ చేస్తాం. సో రేడియంట్ ఎనర్జీ అనమాట. సో లైట్ సోర్స్ ఈజ్ రేడియంట్ ఎనర్జీ. సో మనం ఇక్కడ లైట్ సోర్స్ ని ఏం యూజ్ చేస్తున్నాము అంటే, మెర్క్యూరీ ల్యాంప్ ఆర్ జినాన్ ఆర్క్ ని యూజ్ చేస్తున్నాం. సో ఈ లైట్ సోర్స్ అన్నది స్ప్లిట్ అయ్యి ఫస్ట్ మోనోక్రోమాటర్ మీదకి వచ్చి మోనోక్రోమాటర్ మీదకి వస్తుంది. సో మోనోక్రోమాటర్ అనేది మనకి మోనోక్రోమాటర్ లో ప్రిజం ఉంటుంది అనమాట. సో మీకు ప్రిజం యొక్క ఫంక్షన్ తెలుసు. ఇట్ కెన్ స్ప్లిట్ ద లైట్ ఇన్ డిఫరెంట్ కలర్స్. సో ప్రిజం ఏం చేస్తుంది అంటే, విజిబుల్ లైట్ ని తీసుకుని అది విజిబుల్ లైట్ ని డిఫరెంట్ కలర్స్ లోకి మనకి ఎగ్జిబిట్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ శాంపిల్ హోల్డర్ లో మనము శాంపిల్ ని ప్లేస్ చేస్తాం. సో శాంపిల్ ని ప్లేస్ చేసినప్పుడు బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద శాంపిల్ అండ్ బేస్డ్ అపాన్ ద రేడియేషన్ వేవ్ లెంత్, మనం ఈ మోనోక్రోమాటర్ నుంచి అదే ప్రిజం నుంచి వచ్చిన లైట్ ని ఈ శాంపిల్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఓకేనా? సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ ని అది మళ్ళీ ఎమిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ ని ఎమిట్ చేస్తుంది విత్ లాంగర్ వేవ్ లెంత్. అండ్ అదొచ్చి నెక్స్ట్ సెకండ్ మోనోక్రోమాటర్ ఏం చేస్తుంది అంటే, డిటెక్ట్స్ ద ఫ్లోరసెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద శాంపిల్. సో ఇక్కడ నుంచి శాంపిల్ నుంచి ఏదైతే లైట్ వస్తుందో ఆ లైట్ ని ఈ మోనోక్రోమాటర్ 2 అన్నది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో డిటెక్ట్ చేసిన తర్వాత, అండ్ ద డిటెక్టర్ యూజువల్లీ ఫోటో మల్టిప్లయర్ సూటెడ్ ఫర్ వేవ్ లెంత్ గ్రేటర్ దాన్ 500 నానోమీటర్స్. సో అక్కడ నుంచి ఉన్న లైట్ ఏమవుతుంది అంటే 500 నానోమీటర్స్ దగ్గర ఈ డిటెక్టర్ అన్నది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ డిటెక్టర్ నుంచి మనకి లైట్ అనేది యాంప్లిఫైయర్ మీదకి వెళ్తుంది. అండ్ ఫైనల్లీ మనం రికార్డ్ చేస్తాం. మనకి ఎంత అంటే శాంపిల్ యొక్క మనం ఏ శాంపిల్ అయితే తీసుకున్నామో ఆ శాంపిల్ని మనము రికార్డ్ చేయడం అనేది, దాని యొక్క వాల్యూ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ లైట్ సోర్స్, లైట్ అనేది జినాన్ ఆర్క్ కానీ లేకుంటే మెర్క్యూరీ ల్యాంప్ ని కానీ యూజ్ చేస్తాము. సో లైట్ అనేది స్ప్లిట్ అయ్యి మోనోక్రోమాటర్ 1 విచ్ ఈజ్ ఎ ప్రిజం మీద పడిన తర్వాత, ప్రిజం నుంచి వచ్చిన లైట్ అనేది మళ్ళీ శాంపిల్ మీదకి వెళ్తుంది. శాంపిల్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అండ్ ఇట్స్ ఎమిట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద రేడియంట్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మోనోక్రోమాటర్ డిటెక్టర్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీని ఎమిట్ చేసింది అన్నది డిటెక్టర్ హెల్ప్ తో మనకి ఫైనల్ గా
రికార్డ్ అన్నది అవుతుందనమాట. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ. అండ్ కమింగ్స్ టు ద అప్లికేషన్స్, దెర్ ఆర్ వైడ్ అప్లికేషన్స్ ఇన్ విచ్ ఆర్ యూస్డ్. సో చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి మనకి స్పెక్ట్రోస్కోపీ అన్న దాని మీద. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇట్ ఈస్ యూస్డ్ టు ఎస్టిమేట్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో మనకి స్పెక్ట్రోఫ్లోరిమీటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్లీ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఒక సబ్స్టెన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత ఉంది అనేది మనం ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దోస్ ఆర్ మినరల్స్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో మనం మాక్సిమం కాన్సంట్రేషన్ దేనికి చెక్ చేస్తాము అంటే మినరల్స్కి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి మనము యూస్ చేస్తామన్నమాట. అండ్ ఇట్ హెల్ప్స్ టు స్టడీ ద మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తాము అంటే మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. సో ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్స్ని తెలుసుకోవడానికి అనలిటికల్ కెమిస్ట్రీలో, బయోకెమిస్ట్రీలో, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనము యూస్ చేస్తాం. And also use it to detect the natural physiological behavior of biological compounds. So బయోలాజికల్ కాంపౌండ్స్ యొక్క ఫిజియలాజికల్ బిహేవియర్ని తెలుసుకోవడానికి మనం ఈ స్పెక్ట్రోఫ్లోరిమీటర్ అనేది యూస్ చేస్తాము. అండ్ దోస్ కాంపౌండ్స్ ఆర్ థైమిన్, రైబోఫ్లావిన్, స్టిరాయిడ్స్, ఎంజైమ్స్, సో ఫ్లావినాయిడ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోలాజికల్ కాంపౌండ్స్ యొక్క ఫిజియలాజికల్ బిహేవియర్ని తెలుసుకోవడానికి కూడా మనకి ఫ్లోరోమెట్రీ అనేది, స్పెక్ట్రోఫ్లోరోమెట్రీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్పెక్ట్రోఫ్లోరిమెట్రీ అండి. సో దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అండ్ దాని ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి అండ్ అప్లికేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.